నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే జనసేన పార్టీ కార్యాలయంలో బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పంపిణీకి సిద్ధంగా ఉంచామని కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇందులో ఈ విగ్రహాల లోపల వివిధ రకాల ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మొలిసేలాగా విత్తనాలను కూడా ఉంచామని, ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను నిమజ్జనం నీళ్ళలో కాకుండా భూమిలో నిమజ్జనం చేస్తే అక్కడ చెట్టు మొలిసి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మేము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. 4500 పైచిలుకు మొక్కలు కూడా నియోజకవర్గం అంతటా మేము నాటడం జరిగింది. అన్నీ కూడా జాతీయ వృక్షాలే. మా పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మాకు పండగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈసారి రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని దేవుని ప్రార్థించుకుంటూ ఆయనని ఒక పండుగ వాతావరణంలో బర్త్డే జరుపుకోవటం మీరందరికీ తెలిసిన విషయమే. ఇక పోగా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన వెంటనే మాకు వినాయక చవితి కూడా విఘ్నాలు జరగకుండా విఘ్నాలు నివారించే మొట్టమొదటి పండుగగా వినాయక చవితిని అత్యంత వైభవంగా వినాయక చవితి సంబరాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం మేము జనసేన పార్టీ తరఫున వినాయక విగ్రహాలు కూడా కావలి నియోజకవర్గంలో పంచడం జరుగుతుంది. ఈసారి మాకు జనసేన పార్టీ ఆశయాల్లో సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణే భాగంగా ఈసారి ముఖ్యంగా ఈ విగ్రహాలు మీరు ముందే చూస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహాలని మేము ప్రత్యేకంగా తయారు చేయించి దగ్గర ఒక 1000 విగ్రహాలు చిన్న తెప్పించాం. మొత్తం ఇక్కడ మీరు చూసే సైజులన్నీ మీ వెనక కూడా చాలా ఇప్పటికే పెట్టున్నాం, ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ కలిపి కావలిలో వినాయక చవితి ముందు రోజు కావలి నియోజకవర్గ ప్రజలకి, జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు కోరుకునేది వీరు వచ్చి ఈ వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి మీరు పూజించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వినాయక విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో మీరు వినాయక విగ్రహాన్ని నీళ్లతో నిమజ్జనం చేసి అందులో వచ్చిన మట్టిని కానీ పూర్తి కడిగితే అందులో నుంచి నిమజ్జనం చేసిన అందులో నుంచి మొక్క వచ్చే విధంగా పర్యావరణ పరిరక్షించే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మొక్క వచ్చే విధంగా ఈ వినాయకులను తయారు చేయడం జరిగింది. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కావలి నియోజకవర్గ ప్రజలు కానీ మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు ముందు రోజు వినాయక చవితి ముందు రోజు సాయంత్రం పంచడం జరుగుతుంది చెప్పిన విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి ప్రభుత్వం విఘ్నాలు జరగకుండా ఈ మన వరదలు కూడా అరికట్టే విధంగా త్వరలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.